ఒక చిన్న విషయం అండి, వేసంకాలం మూగజీవాలకి ఏదో ఒకటి పెడుతూ ఉండండి అంటాను. దేవుడు ఏ రూపైనా వస్తాడు అని కూడా అంటూ ఉంటారు. ఏమీ చెప్పలేం మనం. కాకపోతే ఒక బాధ ఏంటి అంటే, ఆకలి అనేది ఎవరికైనా ఒకటేనండి. నోరు లేని జీవికైనా అంతే, నోరున్న మనకైనా అంతే. మనమైతే అన్నీ కావాలి చేయాలి అని చెప్పి చేసుకుంటాం, డబ్బులు ఉంటాయి, అన్నీ పెడతాం, మనం చూసుకుంటాం మనం. కాకపోతే ఆ జీవులకి ఎవరు పెడతారు చెప్పండి. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా గ్రహించాను. అక్కడ ఏమిటో పాపం బీచ్లో తిరుగుతున్న జాలి వేసేసింది విపరీతంగా కుక్కలను చూస్తే నాకు. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర 2 కంత్రిమండలు, మా ఇంట్లోది ఒకటి ఉంది, ప్లస్ బయట దానికి ఒకటి ఉందండి. ఇక్కడ దీనికి పెట్టింది పాపం, దీని కింద నరిచేసరికి కింద పడిపోయింది. మళ్ళీ పైన పెడితే వచ్చి చెక్క వాళ్ళు తింటోంది, బిస్కెట్లు తింటోంది, మైసూర్ పాకం తింటోందండి. మా ఈ కోతి పిల్ల అయితే పాపం వచ్చిందండి, జాలి వేసేసింది నాకు దాన్ని చూస్తాను. ఆగి తిని మంచినీళ్ళు తాగి కాసేపు పడుకుని నెమ్మదిగా నెమరేస్తూ నవ్వులతో పాపం తింటూ ఉంది. మా తారానైతే మాత్రం కట్టేశానండి. దీని ఓవరాక్షన్ బాగా ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లోనూ. పాపం చాలా ఆకలితో ఉందండి అది. బిస్కెట్స్ పెట్టే తింది, చెక్కవళ్ళు తింది, కొబ్బరికాయ ముక్క అవి పెడితే తింది. ఏదైనా సరే మూగజీవాలకి మనకి తోచింది. వాటికి ఆకలి అంటే ఇది అది అని ఏమి ఉండవు కదండి పాపం. ఏది ఉంటే అది పెట్టడానికి ప్రయత్నం చెయ్యండి అందరూ కూడాను. వేసంకాలం ఆకలి అనేది ఎవ్వరికైనా ఒకటే. అది పాపం ఎన్ని విన్యాసాలు చేసిందో నా ఎదురుకుండా పడుకుంది, తింటోంది, వస్తోంది, మంచినీళ్ళు తాగుతోంది, మళ్ళీ అక్కడే పడుకుంటోంది. మా తార అరిచేస్తోంది లోపలికి రానియకుండా. దాన్ని లాక్కొచ్చి మరీ తలుపు వేసేసాను వేళ. దేవుడు ఏ రూపైనా వస్తాడో తెలియదు అంటారు. ఏమో నా ఫీలింగ్ నాది. సుందరాకాండ పారాయణం అయితే మాత్రం నేను చేస్తున్నాను కదా, అందుకని హనుమంతుడు ఈ విధంగా వచ్చాడు అనుకుంటాను నేనైతే మాత్రం. నేను తినేసి పెట్టినవి తిని కూడా ఇక్కడే పడుకుంది పాపం. నా మీద అరవట్లేదండోయ్. బొబ్బు బొబ్బు జుమునా.